కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకు ఈ మెగా వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కస్టమర్ సపోర్ట్ రోల్కి. అండ్ ఈ ఈవెంట్ యొక్క డీటెయిల్స్ అయితే చూస్తే 6th డిసెంబర్ ఫ్రైడే రోజు అయితే మనకు ఈ వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. అండ్ టైమింగ్స్ కనుక చూసుకుంటే 10 AM నుంచి 1 PM లోపల అయితే అటెండ్ అయ్యే వాళ్ళు అవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకు ఈ వెన్యూ చూసుకుంటే లొకేషన్ కాగ్నిజెంట్ ఆఫీస్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ననక్రమ్గూడ అండ్ హైదరాబాద్. సో ఇది కస్టమర్ సపోర్ట్ నాన్ వాయిస్ రోల్కి కాబట్టి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ ఉంటుంది. అండ్ షిఫ్ట్స్ చూసుకుంటే నైట్ షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే 150 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఈ రోల్కి. అండ్ ఈ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే మనకు కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి కస్టమర్ క్వైరీస్ని హ్యాండిల్ చేయడం అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకుంటే మనకు అసెస్మెంట్ ఉంటుంది, తర్వాత ఆపరేషన్స్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఎవరు అటెండ్ అవ్వచ్చు అని చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలి అండ్ నైట్ షిఫ్ట్ చేయడానికి అయితే విల్లింగ్గా ఉండాలి. ఇది ఈ వాక్ ఇన్ డ్రైవ్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెజ్యూమేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి చూసుకుంటే మనము ఏ కంపెనీకి అప్లై చేయాలన్నా మనకు రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా మన రెజ్యూమేలో అయితే స్టార్టింగ్ మీ ఫుల్ నేమ్ అండ్ మీ ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఈమెయిల్ అడ్రస్ చూసుకుంటే మీ ఫస్ట్ నేమ్ అండ్ మీ లాస్ట్ నేమ్ అయితే ఉండాలి. అన్‌ప్రొఫెషనల్‌గా ఉంటే అవాయిడ్ అయితే చేయండి. అండ్ మీ ఫోన్ నెంబర్ అయితే యాక్టివ్‌లో ఉన్నదైతే మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ దగ్గర ఏవైనా ప్రొఫెషనల్ లింక్స్ లైక్ లింక్డ్ఇన్ కానీ ఇలా ఉంటే అవి అయితే ఉంచండి. నెక్స్ట్ మీ రెజ్యూమే హెడ్లైన్ చూసుకుంటే మనం ఏ జాబ్కి అయితే అప్లై చేసుకున్నామో దానికైతే హెడ్డింగ్ అయితే పెట్టండి. లైక్ ఇప్పుడు కానీ కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ కదా, సో అదైతే డిస్క్రిప్టివ్గా సబ్ టైటిల్ అయితే ఉంచండి రెజ్యూమే హెడ్లైన్లో. అండ్ సమ్మరీ చూసుకుంటే మీ అకాంప్లిష్మెంట్స్ కానీ మీ గ్రాడ్యుయేషన్లో మీరు ఏదైనా చేసినవన్నీ సమ్మరీగా అయితే ఉంచండి. మన ఫస్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ అయితే సమ్మరీ ఉంటుంది. నెక్స్ట్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అచీవ్మెంట్స్. ఈవెన్ ఇఫ్ ఫ్రెషర్స్ అయితే మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నుంచి స్టార్ట్ చేయండి. లైక్ మీరు గ్రాడ్యుయేషన్ చేసింటే ఫస్ట్ గ్రాడ్యుయేషన్, నెక్స్ట్ ఇంటర్, నెక్స్ట్ మీ ఎస్ఎస్సి ఇలా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీ గ్రాడ్యుయేషన్లో ఏదైనా ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేసుంటే ఈ ఎడ్యుకేషన్ కింద అకాంప్లిష్మెంట్స్లో అయితే అవైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు అండ్ డేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఆ కంపెనీ యొక్క నేమ్ అండ్ లొకేషన్, అక్కడ ఏం చేశారు లైక్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీ అచీవ్మెంట్స్ ఇవైతే మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ ఫ్రెషర్స్ అయితే ఎడ్యుకేషన్ తర్వాత ఫైనల్ ఇయర్లో చేసిన ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అవి మెన్షన్ చేసిన తర్వాత మీకు ఉన్న స్కిల్స్ని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు ఏ రోల్కి అయితే అప్లై చేస్తున్నారో సో దానికి సంబంధించిన జాబ్ రిలేటెడ్ స్కిల్స్ కానీ మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఇలా సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇంకా ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి వాటికి ఏదైనా మీ దగ్గర ఉన్నా కూడా స్కిల్స్ ఇవైతే మెన్షన్ చేయండి. సో ఇలా మీ రెజ్యూమే అనేది చేసుకున్న తర్వాత దానికి ఫాంట్ అండ్ సైజ్ చూసుకుంటే ఫాంట్ అయితే 10.5 నుంచి 12 పాయింట్స్ లోపు అయితే పెట్టండి. అండ్ ప్రొఫెషనల్ ఫాంట్స్ లైక్ ఏరియల్ కానీ క్యాలిబ్రీ కానీ టైమ్స్ న్యూ రోమన్ కానీ ఈ ఫాంట్స్ని అయితే ప్రిఫర్ చేయండి. అండ్ మార్జిన్స్ని కూడా ఆప్టిమైజేషన్గా మార్జిన్స్ ఎక్కువ వైడర్ లేకుండా అలా అని నేరోగా లేకుండా అయితే మంచిగా అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ మీ రెజ్యూమేలో మీ ఫోటో అనేది ఉంచకండి. సో స్కిప్ ద ఫోటో. ఎందుకంటే మీ స్కిల్స్ మీద మీ క్వాలిఫికేషన్స్ మీద అటెన్షన్ ఉండాలి కానీ మన ఫోటో మీద కాదు కాబట్టి సో అవాయిడ్ యాడింగ్ ది ఫోటో టు యువర్ రెజ్యూమే. అండ్ కన్సైజ్గా 1 పేజ్ రెజ్యూమేలోనే అయితే మీరు అయితే ఫ్రెషర్స్ అయితే 1 పేజ్ రెజ్యూమేకి అయితే ఏం చేయండి. అండ్ మీ రెజ్యూమేని అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసి ఉంచుకోండి. సో దానికైతే మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో అది అప్లై చేసేటప్పుడు మన రెజ్యూమేని అప్లోడ్ చేసేటప్పుడు మీ నేమ్ అండ్ మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారో కస్టమర్ సపోర్ట్ కానీ నాన్ వాయిస్ కానీ ఇలా ఏ రోల్కి అప్లై చేస్తున్నారో దాని నేమ్ అయితే ఉంచి రెజ్యూమే పీడిఎఫ్ అని చెప్పేసి అప్లోడ్ చేయండి. సో ఇవి గైడ్లైన్స్ అనమాట. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.